ఈ పేపర్ చూడండి. ఇది తీరంలో చీలిక అన్నటువంటిది. బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల ఫాల్ట్ లైన్. తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య గుర్తించిన శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో భూకంపాలు, సునామీలకి అవకాశం. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవులో లోతైనటువంటి చీలిక ఫాల్ట్ లైన్ ఉన్నట్టు సముద్ర అధ్యయన జాతీయ సంస్థ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్నేళ్లుగా సాగుతున్న వారి పరిశోధనలకు సంబంధించిన పత్రం తాజాగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్లో ప్రచురితం కావడం సంచలనం రేపుతోంది. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవున ఉన్న ఉన్న ఆ చీలిక ఎలా ఏర్పడింది, దాని పర్యవసానాలు ఏమిటి, ముప్పుని ఎలా ఎదుర్కోవాలి అంశాలపై శాస్త్రవేత్తలు తదుపరి అధ్యయనం చేస్తున్నారు. నదుల నుంచి సముద్రంలోకి నీటితో పాటు మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు చేరుతుండే కొన్ని లక్షల సంవత్సరాలుగా జరిగే ఈ ప్రక్రియ వల్ల లక్షల టన్నుల అదనపు భారం సముద్ర గర్భంపై పడి ఒత్తిడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. నదుల నుంచి కొట్టుకొచ్చినటువంటి రాళ్లు, మట్టి వల్ల సముద్రంలో 22 కిలోమీటర్ల ఎత్తున మేటలు పడ్డాయి. ఒత్తిడి పరాకాష్ఠకి చేరడం చీలిక. ఇది ఎప్పుడు రాశారో తెలుసా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాశారు. ఎందుకో తెలుసా? విశాఖలో రాజధాని పెడతానన్నప్పుడు విశాఖ మంచిది కాదంటూ విశాఖలో కెమికల్ పొల్యూషన్ అన్నారు, అక్కడ చీలిక అయిపోతుందన్నారు, తుఫాన్ల దెబ్బ అన్నారు, అక్కడ నాశనం అయిపోతుందన్నారు. మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కడు గుగులోడు అక్కడ ఎందుకు పెట్టాడు, మిట్టలోడు అక్కడికే ఎందుకు పెట్టాడు, సాఫ్ట్వేర్ కంపెనీలను అక్కడే ఎందుకు వస్తున్నాయి, 99 పైసలకి మనం అక్కడే ఎందుకు ఇస్తున్నాం, అక్కడే ఎందుకని కొండల మీదకి వస్తున్నాయి. ఇదివరకు కృషి కొండ మీద కట్టుకుంటే అది బూతు, ఇప్పుడు యువతల కొండల మీద కడితే నీతి. గీతం వాళ్ళు ఋషికొండ దగ్గర కట్టుకుంటే తప్పు లేదు, కొండ మీదన అంతకుముందు టూరిజం ఉంటే తప్పు లేదు, జగన్ ఏదన్నా కడితే తప్పు. ఇది మన రాష్ట్రంలో ప్రచారపు వింత.